తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ రాయలసీమ, ఉత్తర కోస్తాలు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విదర్భ, తెలంగాణ, దక్షిణ రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది. అలాగే నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో అంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అలాగే మార్కాపురం వీటి వరకు కూడా మరి కొద్దిగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో కొంత పొడి వాతావరణం, మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా అంటే పోలవరం, కోనసీమ, యానాం వరకు కూడా ఈ ప్రాంతాల్లో కొద్దిగా తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అవి ప్రస్తుతం ఇంకా కూడా అలాగే ఒక స్తబ్దతగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలో మాత్రం దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలన్నింటిలోని కూడా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని మొదటి నుంచి వాతావరణ శాఖ అంచనాలు వేసినప్పటికీ కూడా కొంత నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అకాలమైన వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల ఉక్కపోతతో కూడిన వాతావరణం కూడా ఉంటుంది. ఇదంతా కూడా కొంత అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక మరొక 5 రోజుల పాటు అటు దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోని, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.